నమస్కారం. పీపుల్ మీడియా భక్తి ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. ఆషాఢ మాసం ప్రారంభమైన మొదటి వారంలోనే మొదటి ఆదివారం శ్రీ జగదాంబిక అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. అయితే గోల్కొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెనుకటి కాలం నుంచి ఈ గోల్కొండ కోటలో బోనాలు నిర్వహిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అంగరంగ వైభవంగా 7 వారాల పాటు జరిగే ఈ ఆషాఢ మహోన్నత జాతరకు ప్రేక్షకులకు కూడా మరి ఒకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఈ బోనానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి, గోల్కొండలో ఫస్ట్ తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు అమ్మవారికి అనే దాని మీద క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబిక ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ ఆకుల గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఓకే, గోల్కొండ కోట గురించి ఈ రోజు మాకు ఈ వైభవాన్ని మీ మాటల ద్వారా అందిస్తున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తొలి బోనాన్ని ఇక్కడ ఎందుకు సమర్పిస్తారు, అలాగే ఇక్కడ నాగమ్మకుండే చరిత్ర ఏంటి? ఇక్కడ నాగమ్మకున్న చరిత్ర ఏంటంటే, పైన అమ్మవారిని దర్శించుకోలేని పెద్దలు, వృద్ధులు, మరి ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే పోలేని సందర్భంలో ఇక్కడ నుంచి అమ్మవారు మొక్కితే, ఇక్కడ మొక్కితే అక్కడ అమ్మవారు మొక్కినట్టు అని చెప్పేసి ఇక్కడ శాఖ పోసి ఇక్కడ బోనం ఎక్కించి వెళ్తారు. వాళ్ళకి ఎవరైతే శక్తి ఉందో మీద ఎక్కే వాళ్ళు అక్కడ పైన వెళ్తారు. అక్కడ లేని వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటారు. అంటే ఫస్ట్ గా అమ్మవారు అక్కడ ఉద్భవించారా లేకపోతే ఇక్కడ ఉద్భవించారా? ఇక్కడ తర్వాత అక్కడ. ఓకే, ఇది గోల్కొండ కోట లేనప్పుడే అక్కడ అమ్మవారు ఉద్భవించారు, అక్కడ ఉన్నారు. సో ఇది ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ బోనాల పండుగ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అప్పట్లో అంటువ్యాధులు మరి కలేరా అనే ఒక వ్యాధులతో సతమవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు చేశారు. దాని ప్రతిఫలం కూడా పొందాము. అది నిరంతరంగా కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మొట్టమొదటగా బోనాలు స్టార్ట్ అయ్యేది తెలంగాణలోనే మా గోల్కొండ బోనాలు. ఆషాఢ మాసంలో ఫస్ట్ అమావాస్య వచ్చిన తర్వాత, ఇప్పుడు మంగళవారం రోజు అమావాస్య వస్తే గురువారం నాడు ఉంటుంది, శుక్రవారం నాడు అమావాస్య వస్తే ఆదివారం ఉంటుంది ఫస్ట్ పూజ అనమాట. సో ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో 14th నాడు వస్తుంది. జూలై 14న అమావాస్య వస్తుంది. సో 16వ తారీఖు గురువారం వస్తుంది. అక్కడ నుంచి ఫస్ట్ పూజ స్టార్ట్ అవుతుంది. రెండో పూజ మళ్ళీ ఆదివారం 19th రోజు, మళ్ళీ గురువారం ఆదివారం మళ్ళీ చివరి బోనం అనేది ఆగస్టు 13న ముగింపు, 9వ పూజతోని ముగింపు ఇస్తారు. ఆ రోజు మరి పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది, రంగ కార్యక్రమం, మరి హారతి, కుంభహారతి ఇవన్నీ చేసిన తర్వాత ముగించేస్తాము. ఇక్కడ ఈ ఫస్ట్ పూజ నుంచి చివరి 9వ పూజ మధ్యలో హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుముట్టేలో అన్ని ప్రాంతాలలో వాళ్ళ సమయానుకూలం పట్టుకొని వాళ్ళు బోనాల పండుగ నిర్వహించుకుంటారు. గోల్కొండ కోటలోని ప్రాముఖ్యమైన విషయాలలో ఈ మెట్ల మార్గం అనేది ఇంకొకటి. ఎందుకంటే మెట్ల మార్గం గుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్తూ ఉంటారు భక్తులు. అయితే ఏడంత్రాల బోనం ఒకానొక టైంలో అమ్మవారికి ఇక్కడ సమర్పించిన సందర్భం కూడా చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఏడంత్రాల బోనం నుంచి మూడంత్రాల బోనం, రెండంత్రాల బోనం, ఇలా ఎన్నో విధాలుగా కూడా అమ్మవారి శివశక్తుల శివగణాదులు బోనాన్ని పైకి ఎత్తుకొని ఈ మెట్ల మార్గం గుండానే వెళ్తూ ఉంటారని చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈ మెట్ల మార్గం ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మెట్ల మార్గం అసలు ఇట్లా. ఆషాఢ మాసం మొదట వచ్చే ఏదైతే అమావాస్య ఉందో, అమావాస్య రోజు మళ్ళా మన ఆడపడుచులు ఈ మెట్లకు బొట్లు పెట్టుకుంటా 360 మెట్లు ఉంటాయి. 360 360 స్టెప్స్, 360 మెట్లు ఇక్కడ నుంచి అమ్మవారి చివరి మెట్టు దాకా ఈ పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకుంటా వెళ్తారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఇది సంవత్సరం పొడుగుతున్నా కూడా మధ్యలో వచ్చి పెడుతూ ఉంటారు వాళ్ళ మొక్కులు తీరినప్పుడల్లా. సో ఈ విషయంలో మరి మా ఒక దేవాదాయ శాఖ నుంచి
మా తరఫున వాళ్ళకు బ్లౌజ్ పీస్ ఇస్తాము. చాలా అంటే మంది వాయినం లాగిస్తారు. వాయినం లెక్క ఇస్తాము. ఉమ్. పసుబొట్టు అంటారు కదా, ఉమ్. అలా ఇచ్చి మేము వాళ్ళకు సత్కరిస్తారు. ఫస్ట్ అమావాస్య రోజు ఫస్ట్ ఎవరైతే వస్తారో ఉమ్. సుమారు 300-400 మంది దాకా వస్తారు మహిళా మంది. ఉమ్. వాళ్ళందరూ కూడా మేము పసుబొట్టు కార్యక్రమం బ్లౌజ్ పీస్ అంటే ఓవరాల్ గా బోనాలు అక్కడ నుంచి ఎత్తుకొచ్చిన సందర్భంలో ఒక ఎత్తు అయితే, ఈడికి వచ్చేసరికి అమ్మవారి నిర్దిష్ట రూపం ఇంకా ఎక్కువ ఆవహిస్తుంది. ఎక్కువ మనము చాలా మంది భక్తులు ఇదే అనుకుంటారు, అబ్బాయి ఇన్ని మెట్లు ఎక్కాలా ఇంతలా ఇది అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అవన్నీ ఏం తెలియదు. అమ్మ మాయమ ఆ మెట్లు ఎక్కుతా పోతుంటే మీకు ఎక్కుతున్నట్టు కూడా అనిపించదు. అది నేను స్వయంగా నేను చూసా, గమనించా. చాలా ఈజీగా అనిపిస్తుంది. అందులో చాలా మంది కూడా తెలుసు. ఇక్కడ వచ్చే మటుకే అది ఇక్కడ నుంచి అమ్మవారు చూసుకుంటారు. గోల్కొండలో రామదాసు బందీఖానా ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే ఈ రామదాసు బందీఖానా ఆనాడు భద్రాచలం సీతారామ గుడి నిర్మాణానికి ఎంతో అహర్నిశలుగా శ్రమపడ్డ శ్రీ రామదాసు గారు. ఆ రామదాసు గారు దాంట్లో ఏదో తప్పు చేస్తారనే ఉద్దేశంతో అప్పటి నవాబులు తీసుకొచ్చి గోల్కొండ కోట బందీఖానంలో ఆయనను దాచిన సందర్భం మనం చూసే ఉన్నాం. అయితే శ్రీరామదాసు సినిమాలో కూడా ఇక్కడే షూట్ చేసింది కూడా ఇక్కడే. అయితే అప్పుడు రామదాసుని గారిని కూడా బంధించిన బందీఖానా కూడా ఇదే. శ్రీరామ నీ నామెంతో రుచిరా అనే పాట వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ ఈ వాతావరణం చూస్తే కూడా అంతే అద్భుతంగా ఉంటది అన్న విషయం తెలుసుకోవచ్చు. అసలు రామదాస్ బందీఖానాని ఎలా జరిగింది అనే దాని మీద మాట్లాడదాం. చెప్పండి రామదాస్. భద్రాచలంలో రాముల వారి ఏదైతే గుడి ఉందో, అప్పుడు రామదాస్ గారు అక్కడ తానేశ్వర గారు రామదాస్ గారిని అక్కడ టెక్స్ కలెక్టర్ గా పెట్టారు. ఓకే. సో ఆయన శ్రీరామ భగవానుడు ఆయన కళలో వచ్చి నాకు గుడి కట్టించు అని చెప్తే, అప్పుడు అక్కడ ఉన్న ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రజల దగ్గర ఉన్న భద్రాచలం ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి మన ఈ తానేశ్వర గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ భద్రాచలంలో గుడి కట్టడం జరిగింది. సో ఈ తానేశ్వర గారు ట్యాక్స్ ఏమైంది ఏం సంగతి అని అడిగితే, నేను ఇక్కడ గుడి కట్టించిన, ఇట్లా నాకు రామవారి ఇట్లా వచ్చిందని చెప్తే, నాకు చెప్పకుండా కట్టిస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్న భటులను సైనికులను పంపించి అక్కడ నుంచి ఆయనను పట్టుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరసాలలో ఈ యొక్క కారాగారంలో బంధించి, నాకు ట్యాక్స్ ఏదైతే ఉందో వచ్చేంత వరకు నీకు వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఇక్కడ పెట్టి, మళ్ళీ అక్కడ పైనుంచి ఆయనకు ఏదున్నా ఫుడ్ పెట్టేది, ఆహారం పెట్టేది. సో ఈ విధంగా ఆయనను బంధించడం వల్ల స్వయంగా రామోజీ లక్ష్మోజీ వాళ్ళిద్దరూ కూడా మన నంగరాజు సంఘం గుడి అని ఉన్నది ఆలయము, అక్కడ హాల్ట్ అయ్యి అక్కడ నుంచి మార్నింగ్ ఇక్కడ వచ్చి మన తానేశ్వర గారు నిద్రలో ఉంటాడు, లేచి చూసే వరకు ఆయన డబ్బులు ఆయన కల వస్తాడు. నీ డబ్బులు నీ యొక్క ట్యాక్స్ ఏదైతే ఉందో తీసుకో, నా భక్తుడు రామదాసుని వదిలిపెట్టవలసింది, మీకు అయిపోయింది ట్యాక్స్ ఇచ్చేసని చెప్పేసి ఆ ఒక ఏదైతే డబ్బు రూపాయన అక్కడున్న నాణ్యాలు దాని మీద రాములవారి ఒక ముద్రలు ఉండే అవి ఆయనకి వేయడం జరిగింది. ఆయన కళలో ఉన్నాడు, తీరుకొని చూసే వరకు నిజంగానే ఒక లక్ష అవి తీసుకో ఆయన ఆశ్చర్యపోయాడు. పోయి అప్పుడు ఇమ్మీడియట్ గా వచ్చి ఇక్కడ వదిలిపెట్టేసాడు. అంటే ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనమిస్తున్నారు. అదే ఆయన ఈ చెరసాలలో ఉన్న కాలంలో రాముని యొక్క లీలలో ఉండి ఆయన మీద పాటలు రచించుకుంటా పాడుకుంటా ఈ యొక్క శిల్పాలను అప్పుడు చెక్కడం జరిగింది. ఈ శిల్పాలు అదే ప్రతిరూపము. ఆయన ఉన్న ఈ చెరసాల రోజులలో ఇవి చెక్కడము నిత్యము ఆయన రాముడు లక్ష్మణుని ఆంజనేయ స్వామి ఒక్క లీలలోనే ఇవన్నీ ఉన్నది. ఆయన చెక్కినవి భక్త రామదాస్ చెక్కినవి. మరి ఇప్పుడు కూడా భక్తులు నిరంతరంగా అక్కడ దీపము రూపము అన్ని వెలిగించడం. బోనాల టైంలో ఈ రామదాస్ గారి బందీఖానా దాన్ని లాక్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నాం. అది నిజం లేదు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అమ్మవారికి ఎక్కేది నాన్ వెజ్ తో ఎక్కుతుంది. సో అందులో ఇక్కడ పవిత్రమైన ఆంజనేయ స్వామిని పెట్టుకొని ఇదన్నీ లేదు. భక్తులకు అందరికి తెలుసు, వచ్చే హిందూ సోదరులకు అందరూ కూడా ఈ సంగతి తెలుసు. అక్కడ నుంచి అక్కడే వెళ్తారు. అక్కడ
నాన్ వెజ్ ఉన్న వాళ్ళు ఏమైందో అక్కడ అమ్మవారి జరుగుతుంది. ఎవరైతే వెజిటేరియన్స్ అక్కడ వచ్చి మొక్కుకొని వెళ్ళిపోతారని ఇక్కడ దాకా పై దాకా రావు సందర్భం. ఇక ఫైనల్ గా చివరి ఘట్టం అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి తొలి బోనం ఎక్కించే కార్యక్రమం ఇక్కడే శ్రీ జగదాంబిక అమ్మవారికి, అలాగే మహంకాళి అమ్మవారికి కూడా ఇక్కడే సమర్పిస్తారు, రేణుకామాతకి, ఎల్లమ్మ మాతకి. సో ఇక్కడ కింది నుంచి పై దాకా ఆ శివశక్తుల బోనాలు, పోతరాజుల విన్యాసాలు ఇవన్నీ చేసుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైన అత్యంత బోనం, అతి పవిత్రమైన బోనాన్ని తీసుకొని అమ్మవారికి అంటే అమ్మకు అన్నం పెట్టడం అనేది తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయం. ఎక్కడైనా సరే కానీ తల్లి బిడ్డకు అన్నం పెడుతుంది కానీ ఇక్కడ మన తెలంగాణలో అదృష్టం ఏంటంటే అమ్మకే అన్నం పెట్టే ఒక అపూర్వమైన పద్ధతి మన తెలంగాణ సాంప్రదాయం. ఉట్టి పడేలా ఆ యొక్క బోనాన్ని సమర్పించే కార్యక్రమ ప్రక్రియ ఆషాఢం శ్రావణంలో 2 నెలలుగా చాలా అంగరంగ వైభవంగా 9 వారాల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికే పుట్టినీలుగా పేరొందిన మన బోనాల పండుగ. ఇక చివరి ఘట్టంలో చూస్తున్నాము సార్, ఇప్పుడు చివరి ఘట్టంలో అమ్మవారికి ఫైనల్ గా బోనాలు ఎక్కిస్తారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చరిత్ర కూడా, స్థల పురాణం కూడా చెప్తుంది. జగదాంబిక అమ్మవారు, అలాగే మహంకాళి అమ్మవారు, ఎల్లమ్మ అమ్మవారు, ముగ్గురు త్రిమూర్తులు కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నారు. కోరిన వారికి కొంగు బంగారమై కొలుచుకునే దేవతలు అని చెప్పేసి కూడా స్థల పురాణం చెప్తుంది, అలాగే చరిత్ర చెప్తుంది. ఎలా చూద్దాం. మొట్టమొదటగా ముగ్గురు అమ్మలు కాదు, ఇద్దరు అమ్మలే, జగదమ్మ మన మహంకాళమ్మ. జగదమ్మనే కొంతమంది ఎల్లమ్మ నడుస్తారు. సో కాలక్రమాన ఎల్లమ్మ జగదమ్మ అనేది నడుస్తా ఉన్నది. తర్వాత ముందు రాగానే దర్శనం చేసుకుని జగదమ్మ అమ్మవారిది, తర్వాత ఎంకల మహంకాళమ్మది. సో ఇక్కడ శివశక్తులు, మన పోతరాజులు, మన మేళతాళాలతో, పోతరాజుల విన్యాసాలతో మరి ఇక్కడ కింద నుంచి పైకి రావడం జరుగుతుంది. ఆడపడుచులు కూడా బోనం తీసుకొని రావడం జరుగుతుంది. యాపాకు, మరి మంచినీళ్ళు, అన్నము, పసుపు, కుంకుమ, పెరుగు, సద్దనం, ఇలా అనేక రకాలుగా అమ్మవారికి ఏవైతే నైవేద్యం ఉంటుందో అది సమర్పించుకోవడం జరుగుతుంది. మరి బియ్యం కూడా, ఒడి బియ్యం కూడా పోయడం జరుగుతుంది. అమ్మవారికి చీరె, రైకే ఇవి ఏవైతున్నాో అనేకమైన ఇవి తీసుకొని వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోరుతారో ఆ మొక్కు నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చి మొక్కు చెల్లించుకుంటారు. రైట్. అంటే 9 వారాల పాటు నిర్వహించే ఈ అంగరంగ వైభవం జాతర ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని తెలుస్తుంది. దాన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు 7వ పూజ శాకాంబరి పూజ ఉన్నది. మరి ఇక్కడ యాటలు ఏదైతే ఉన్నదో అమ్మవారికి మీకు తెలుసు, అది లేనిదైతే కాదు. సో 7 వారాలు మరి ఈ మధ్యలోనే ఒకసారి యాగం జరుగుతుంది, కుంభారతి జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క వారం ఒక ప్రత్యేకత ఉన్నది, చేసుకుంటూ వెళ్తారు. మరి భక్తులు కూడా సుమారు 20 నుంచి 25 లక్షల వరకు 9 వారాల పాటు ఎవరేజ్ వస్తారు. మరి ఏ ఏటకి ఆ ఏట భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. దాని తగ్గట్టు మా ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి సలహా సూచన మేరకు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అదే విధంగా మరి బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఒక నేతృత్వంలో మరి దేవాదాయ శాఖ ఒక ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారు యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలు నిరంతరంగా ఈ 9 వారాల పాటు కూడా ఒక ప్రత్యేకమైన దాంట్లో చూస్తూ మరి లా అండ్ ఆర్డర్ కానీ, పోలీసుకు సంబంధించిన వ్యవస్థ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని నేను చైర్మన్ గా వాళ్ళ సలహా సూచనల మేరకు నేను కూడా ఇది రోడ్డు ఉన్నది, ఇది ఇవ్వాలి, దాని సందర్భం చెప్తే దాన్ని అధిగమించి మేము ఇక్కడ ఈ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన ఒక వాళ్ళకు కింది నుంచి పైకి రావడము, బ్యారికేడ్లు కానీ అనేక రకాలుగా వాళ్ళకు ఇక్కడ రావడానికి అవకాశం కల్పించి అమ్మవారి దర్శనం మంచిగా జరగాలని చెప్పేసి వాళ్ళ కోరి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్. ఇంకోటి ఏంటంటే అమ్మవారు కింది నుంచి అంటే ఒక ఇంటి నుంచి అమ్మవారు పైకి వస్తారనే ఒక స్థల పురాణం కూడా చెప్తుంది. ఉత్సవ విగ్రహాలు అనేది మొదటి పూజ నుంచి 9వ పూజ జరిగిన తర్వాత 9వ పూజ రోజు కిందికి వెళ్ళిపోతుంది. గత సంవత్సరం 9వ పూజ కింద వెళ్ళిపోయింది.
కింద అనంతాచారి గారు అని చోటా బజార్ లో వాళ్ళ నివాసము, అక్కడ తీసుకెళ్ళి పెడతారు. మరి మళ్ళీ ఈ సంవత్సరం 2025 పెడితే ఈ సంవత్సరం మళ్ళీ అక్కడ నుంచి మొదట పూజకు అంటే మొత్తం నీట్ గా ఆ ఉత్సవ విగ్రహాలను శుద్ధి చేసి అవి చేసి అక్కడ నుంచి అక్కడ పక్కనే పంతులు గారు అక్కడ వెళ్తుంది, దిగంబర పంతులు గారు అని చెప్పి అక్కడ ఆ పంతులు గారి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇక్కడ కూడా శుభ్రం చేసి ఇక్కడ పూజలు చేసిన తర్వాత సుమారు 2 గంటలకు 2:30 తర్వాత అక్కడ వెళ్తుంది. ఇక్కడ దిగంబర పంతులు గారు వెళ్తుంది. అక్కడ కూడా పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేసి అక్కడ నుంచి ఇక్కడ బయలుదేరుతుంది అమ్మవారు ఉత్సవ విగ్రహం ఇక్కడ బయలుదేరుస్తుంది. రైట్. అంటే ఈ ఉత్సవ విగ్రహాలలో కూడా అమ్మవారికి కుంభహారతి అని చెప్పేసి ఇవన్నీ కుంభం పోయడం అని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది లాస్ట్ వారంలో చేస్తారు. చివరి 9వ పూజ చేస్తారు. 9వ ఈ ఫస్ట్ పూజ రోజు మన లంగరోజ్ ఏదైతే క్రాస్ రోడ్ ఉందో ఆ క్రాస్ రోడ్ మీద లతము తొట్టెల ఈ వీటికి ఒక పెద్ద డైస్ ఏర్పాటు చేసి మన ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమించిన దీనికి కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ గారు, దేవాదాయ శాఖ మంత్రులు, ఎండోమెంట్ మినిస్టర్ అయిన మన కొండా సురేఖ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా స్పీకర్ గారు వాళ్ళ చేతుల మీద ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అక్కడ నుంచి మేళతాళాలతో పోతురాజుల వినాశాలతో మరి శివశక్తుల వాళ్ళ పూనకాలతో అక్కడ నుంచి మొదలయ్యి మరి చోటా బజార్కి వచ్చిన తర్వాత చోటా బజార్లో గోల్కొండలో చోటా బజార్ పత్తదల దాడితో చోటా బజార్ వస్తుంది. చోటా బజార్లో అనంతాచారి నివాసంలో వారి ఇంట్లో ఉత్సవ విగ్రహాన్ని పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత మరి ఈ ఒక్క దిగంబర పంతులు గారి ఇంటికి వస్తుంది. అక్కడనే రోడ్ మీద ఉంటుంది. వాళ్ళ దగ్గర పూజా కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ నుంచి తొట్టెల లతంతో పాటు ఈ ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అంటే లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? సమయం అంటే అక్కడ కార్యక్రమము 12 తర్వాత అయిపోతుంది. అక్కడ సుమారు 12:30 మొదలవుతే ఇక్కడ వచ్చే వరకు ఎంత లేదన్నా 6-7 అవుతుంది. ఓకే. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కూడా భక్తులు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. ఇప్పటికే అంచనాలు కూడా వేస్తున్నారు. మరి ఈ క్రౌడ్ ని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ బృందం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. నిజంగానే అది అంటారా? నిజంగా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి. ఇక్కడ లంగరోజ్ చౌరస్తా అదే క్రాస్ రోడ్స్ వచ్చి ఇక్కడ వరకు ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేయడం. గత సంవత్సరం కూడా ఇక్కడ మహిళా వాలంటీర్స్ మన బల్కంపేట్ల సేవా కార్యక్రమం చేసే ఒక వాలంటీర్స్ ఇక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు సుమారు 100 మంది వచ్చి 120 మెంబర్స్ దాకా కూడా కింది నుంచి పై వరకు వాళ్ళతో పాటు అయితే మీకు తెలిసిన విషయమే పోలీస్ ఫుల్ ఉంటుంది. ఒక బందోబస్తు ఫుల్ పోలీస్ బందోబస్తు ఉంటుంది. మళ్ళీ హెల్త్ క్యాంపులు అయితే ఉంటాయి. హెల్త్ క్యాంపులు అడుగున హెల్త్ క్యాంపు ఇక్కడ రామదాస్ బందికాల దగ్గర ఇక్కడ ఈ అమ్మవారి నుంచి అక్కడ 100 మెట్లు ఉంటాయి. టోటల్ గా కింద నుంచి 360 మెట్లు ఇక్కడ దాకా 360 మెట్లు. అక్కడ వచ్చిన తర్వాత రామదాస్ బందికాల నుంచి 100 మెట్లు అక్కడ 2 అంబులెన్స్ ఏర్పాటు చేయడం అవుతుంది. అయితే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ పుష్కలం ఉంటుంది. మరి ఏది కూడా లోటు లేకుండా ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఈసారి ప్రభుత్వం నాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. తప్పకుండా ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది కాక శ్రద్ధతోని అమ్మవారి సేవకు నా ఒక అంకితం అని చెప్పేసి ఆమెకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అంటే అమ్మవారే చేయించుకుంటుంది. నేను ఎంతవరకు అమ్మవారి చేయించుకుంటుంది, అందులో నేను భాగస్వామిని. సో ప్రభుత్వం తరఫున ఏ లోటుపాటు లేకుండా అన్ని రకాలుగా సౌకర్యవంతమైన ఈ యొక్క భక్తులకు అవకాశం కల్పించినందుకు ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలుస్తాను. అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా డిపార్ట్మెంట్ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా అత్యంత ఇంకా మంచి పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. మరి ఈ ఛానల్ పీపుల్ మీడియా ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము. మరి మీ యొక్క టీం కూడా మంచిగా కింద నుంచి పై వరకు కవర్ చేశారు. మరి తెలంగాణలో ప్రతి ఒక్క భక్తుని కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. మీకు చెప్పాను, మీకు దారిపొడవునా వచ్చేటప్పుడు ఆ ఒక పాదరక్షకులు ఏవైతే ఉన్నావో 4వ పూజకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఇక్కడ గోల్కొండకు వచ్చే భక్తులకు ఒక విజ్ఞప్తి, నా రిక్వెస్ట్ ఏంటంటే
ఇది తప్పకుండా ఇది టెలికాస్ట్ కావాలి. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కే దారి ఒకటి ఉంటుంది, దిగే దారి ఒకటి ఉంటుంది. ఎక్కిన తర్వాత మధ్యలో అక్కడ వదిలిపెట్టేసి దిగేటప్పుడు మీకు దొరకవు. అది ఎవ్రీ ఇయర్ 2 లారీల పాదరక్షకులు పోతున్నాయి. సో మీరు దయచేసి ఎలాగైతే మనము 40 రోజులు దీక్ష చేసుకొని శబరిమలకు పోతామో 40 రోజులు కూడా కాళ్ళకు పాదరక్ష లేకుండా ఉంటాము. అక్కడ వెళ్ళినప్పుడు పాదరక్ష లేకుండా అంటే స్లిప్పర్స్ లేకుండా వెళ్తాము. అదే విధంగా ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు మీరు స్లిప్పర్స్ లేకుండా వస్తే తప్పకుండా అమ్మ ఆశీస్సులు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆమె ఆశీర్వాదంతో ఇంకా మీరు మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. ఈ విషయం మీద మీరు గమనించాలి. భక్తులకు ఈ మెసేజ్ పోయేటట్టు చూడండి. ప్రతి ఒక్క భక్తులతో కూడా ఇదే గుర్తున్నా, మీరు ఆ రోజు మాత్రం మీ పాదరక్షలు అంటే స్లిప్పర్స్ వేసుకోకుండా వస్తే చాలా మంచిది. వచ్చినా మీరు అక్కడ గేట్ బయటనే గేట్ బయటనే అక్కడ ఒకటి ఏర్పాటు చేయలేదు, అక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలుసు. చూశారు కదా గోల్కొండ జగదాంబిక అమ్మవారి స్థల పురాణము, అలాగే బోనాలలో జరిగే అత్యంత వైభవమైన ఈ బోనాల పండుగ విశేషం గురించి చంద్రశేఖర్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. అయితే చంద్రశేఖర్ గారు అంటున్నారు, మీరు వచ్చే భక్తులు కూడా అక్కడ పాదరక్షకులను అక్కడనే విడిచి అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నారు. సో ఆయన చెప్పినట్టే కూడా మీరు ఒకసారి ఆలోచించండి. పాదరక్షకాలను అక్కడ విడిచిపెట్టి ఏదైతే అమ్మవారి దీక్ష అయితే ఏదైతే చేయాలని మనం కంకణం కట్టుకొని పాదరక్షకులను వదిలేస్తామో యాస్టీజ్ అలాగే కూడా వచ్చిపోయే భక్తులకు కూడా అలాంటిది లేకుండా అమ్మవారి కృపా కటాక్షాలు అందుకోవాలని చంద్రశేఖర్ గారు అంటున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.